ఇచ్చాడు మేనల్కి ఇచ్చాడని ఇక్కడ చంద్రబాబు నాయుడు దొడ్డిదారిన కొడుకుని తీసుకొచ్చి చేయడం కాదు. ఏ పదవి లేకుండా తేజ్ పాల కంపెనీ కూడా వదులుకొని మనకు మళ్ళీ ప్రజాసేవ చేయమండి లోకేష్. అప్పుడు పప్పుగాడు అని అనరండి, పప్పుని అనరు. కేటీఆర్ గారు గెలిచాడు, ప్రజల్లోకి వెళ్ళి శబాష్ అన్నారు. అట్లాగే ప్రజల్లోకి వచ్చి గెలవమనండి. అది ఎన్ని చెప్పినా నమ్ముతారు. దొడ్డిదారిని వచ్చి ఏదో చేస్తాను చెప్తానంటే ఎవడైనా చెప్తాడు. తండ్రి పైన ఉంటే కింద కొట్లు ఏదైనా ఆడేమో తండ్రి ఉండగానేమో వేల కోట్లు చెప్పాడు, ఈడేమో దొడ్డిదారిని వచ్చి ఏదో చెబుతున్నాడు. అది కాదు. రామారావును రాజశేఖర రెడ్డి చేసినట్టు చేయమని అది చేయలేనప్పుడు స్వచ్ఛందంగా తప్పుకోమన్నాడు. ఆయన చేస్తున్నాడులే, ఆయనది మనకేమీ తెలియదు కానీ ఇది మాత్రం ఖాయం. ఆయన అనవసరం. జగన్ రావాలి. ఈ రెండింటి తెలుగుదేశం ఈ వైఎస్ఆర్ ఏదో మనం మళ్ళీ ఒకసారి చూద్దామని ఏం లేదు. అవుతాయి అవన్నీ ఉన్నాను కదగా, ఏదో ఒకసారి ఆయన వస్తే బాగుంటుందని ఇంకేం లేదు. అదేదో ఓళ్ళు తీరుతా కానీ ఏముండదు, కొత్త వాళ్ళు వస్తే పని ఉండదు. ఇద్దరికే పోటాపోటీ అంతేగాని అది ఓళ్ళు తీరదా కానీ పెద్దగా ఏమి ఉండదు. అంతే. జగన్ వస్తేనే బాగుంటుంది. ఆడొస్తే మనం అందరం ముష్టి ఎత్తుకుంటాం. రాజకీయం ఎప్పుడు ఊళ్ళోది ఏమి పని చేస్తలేడు ఉండేవాళ్ళు. చెరువుల్లో అది అన్నారు ఇది అన్నారు, అంతా తూడికాడ ఉంది. తీతల పశువుల్ని చెరువులోకి వెళ్ళిన వాట్ల 15 జాతీలు ఉన్నాయి, కంపే చేస్తున్నారు. ఆ పొలంలో తూరలు ఉన్నాయి, నీళ్ళు వెళ్ళిన వాట్ల పంచాయతీ వాళ్ళు చెప్తే వాళ్ళేమో పట్టించుకుంటా. చాలా పనులు ఉన్నాయి చేతల. మళ్ళీ మాకు రుణమాఫీ ఏం పోవాలి, నాకు ₹1,00,000 అట్టాగే ఉంది. ఎవరేముందండి ఇప్పుడు పైవాళ్ళు చేయమంటున్నారు, వీళ్ళేమో చేతల. ఇది అప్పమడిగి జగనే కొట్టుకుపోతాడు. అది పోయేసరి వస్తాడు ఇది అబ్బా. అన్నీ మనకు తెలియదు, చదువు లేదు. మా ఉండేవారికి చెబుతున్నాం మేము. అది మాకు ఇబ్బందులు, మాకేం పనులు చేతల. పైవాళ్ళు చేయమంటున్నారు, కొండవాళ్ళు చేతల, కిందవాళ్ళు ఈఆర్ కానీ వీళ్ళందరూ కానీ ఇప్పుడు కాగితాలు కొట్టి తిరుగుతున్నాం. ఏమీ లేదు, లంచంతో ఉంది. లంచం లేని పని చేస్తారు వీళ్ళు ఎవరో కూడా. నేను చెబుతున్నా గ్యారంటీగా. అది ఇప్పుడు నేను 10 సార్లు వెళ్ళి ఉంటా బందరం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కాగితాలు పెట్టా. మొన్న కూడా చెప్పారు మీ పనులు అయినాయి. మా పనులు ఏమో లేవాలి, మా భార్య చెప్పింది. నేను పొలం వెళ్ళిపోతున్నా. మా బాధలు ఇవి. అసలు మా పశువులు బాగా కడగా అంతా జమ్మి తోడు పాములు ఆడుకున్నాయి, దాంట్లో నీళ్ళు గేదెలు వెళ్ళే మార్గం లేదు. వెళ్ళిన వాటిలో కంపేర్ చేశారు చుట్టూ రైతులే ఉండేవాళ్ళే. మీరు వచ్చి నేను చూపిస్తాను, మీరు లాక్కోండి ఫోటోలు. చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అంటున్నారు అందరూ. ఏం చేయలేదు. ఒకసారి జగన్ చూద్దామని జనాల్లో వచ్చింది. అంటే మాది ఎవరు కాదండి, గురువాడు అండి మాది. ఈసారి జగన్ గారు వస్తారు. ఆయన ఏమి ఉండదండి, 5-6 సీట్లు వస్తాయి. మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ ఓటింగ్గా సినిమాలు అంత ఊరికి ఒక 5-6 సీట్లు వస్తే ఎక్కువ అయింది అంతే. చేయాలి జనాలు ఏంటి వచ్చింది బాగా చేయలే. ఒకప్పుడు అతను చేస్తాడని జనాలు ఓట్లు వేసారు, లేదా ఆ రోజే ఓడిపోయాడు ఆయన. ఇవాళ చేయలేకపోయాడు కాబట్టి ఒకసారి జగన్ చూద్దాం అనుకుంటున్నారు ఎవరికాళ్ళు అంతే. ఒకసారి బాగా చేస్తాడని జనాలకు అంత లాంచ్ చేశాడు, ఈయన చేద్దామని అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.